ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10 రోజులు సభను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. సభలో అన్ని విషయాలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సర్కారోళ్ళు తప్ప ప్రతిపక్షం లేకుండా చాలా అయింది అసెంబ్లీ. అవు మరి వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కలిగిన రాలే. మా లీడర్ జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇస్తలేరు కాబట్టి అసెంబ్లీకే రామని సాఫ్ సీదా చెప్పేసిండ్రు. అగో రూల్స్ ప్రకారం నడుస్తుంది, మీరు కోరుకోగానే అయిపోతుందా అనేది సర్కారోళ్ళ మాట. అసెంబ్లీలో 175 సీట్లుంటే వైసీపీ గెలిచింది 11. మరి 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్షం హోదా వస్తుందట. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇప్పుడైనా ఇది తెలుసుకునే దానికైనా రావాలి అధ్యక్ష. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు క్వశ్చన్లు అడుగుడు, ఆ పార్టీ మంత్రులే సమాధానాలు చెప్పు నడిచింది. ఉన్నటువంటి ఆటోల మీద, టాక్సీల మీద, మోటార్ సైకిల్ 2 వీలర్స్ మీద ఉన్న ఫైన్లన్నింటినీ క్లోజ్ చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వచ్చి సర్వనాశనం. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇదిగో మీదే ఫోటో, ఎక్కడ చూసినా ఇదే. 2,53,000 ఇళ్లు ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. ఇక స్పీకర్ సార్ గిట్లా అన్నాడు. హీరో ఎవరంటే మంత్రి గారైనా నోట్ చేసుకోవాలి, లేదా అధికారులైనా నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరో నోట్ చేసుకున్నట్టు నాకు కనపడలే సార్. ఏంటి సాంప్రదాయం ఏంటి? అంతా మా ఎమ్మెల్యేలేనా అని లైట్ తీసుకుంటారో ఏమో మరి. ఇక సెంటర్ వాళ్ళు జిఎస్టీ ట్యాక్స్ తగ్గిస్తున్నారు కదా, దేని రేట్ ఎంత ఉంటుందో పెద్ద టీవీలో వీడియో చూపించుకుంటా చెప్పిండు సీఎం చంద్రన్న. పబ్లిక్ కు మస్తు ఫాయిదా చేస్తున్నారని ప్రధానమంత్రి సార్ ను తారీఫ్ చేసిండు. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్, డోంట్ అబ్జెక్ట్. ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను ఆ పని చేశాను.